ఆర్టీఐ న్యూస్కి స్వాగతం. స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉధృతంగా ప్రవహిస్తున్న మంజిరా నది. ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం మూసివేత. మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి నివాళులు అర్పించిన కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనకపోవడం జగన్ అహంకారానికి నిదర్శనం. జగన్పై ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విమర్శలు. ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం మూసివేశారు. సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో అమ్మవారి ఆలయం వద్ద మంజిరా నది ఉధృతంగా ప్రవహిస్తున్నందున వరద ఉధృతి తగ్గిన తర్వాత ఆలయాన్ని తెరుస్తామని తెలిపారు అధికారులు. అప్పటి వరకు రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతాయని వెల్లడించారు. స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన 58 మందికి 46.75 లక్షల ఆర్థిక సహాయం మంజూరైంది. నెల్లూరులోని వేదాయపాలెం కార్యాలయంలో బాధితులకు చెక్కులు అందజేశారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సీఎం సహాయ నిధి ద్వారా 281 మందికి 3.25 కోట్ల ఆర్థిక సహాయం అందిందన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నా ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులను పక్కన పెట్టి ఉదారంగా సాయం మంజూరు చేస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు ఆయన. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనకపోవడం జగన్ అహంకారాన్ని తెలియజేస్తుందని అన్నారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నప్పటికీ సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్న ఘనత నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుందన్నారు. భారతీయులందరూ గర్వంగా చేసుకునే పండుగ జెండా పండుగ అని, అలాంటి స్వాతంత్ర వేడుకలకు దూరంగా ఉన్నారు జగన్ అని విమర్శించారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. ముఖ్యమంత్రి గారు అమలు చేశారు. నిన్ననే ప్రతి గ్రామంలో కూడా పండగ వాతావరణం. మహిళా సోదరీమణులు ప్రతి ఒక్కరు కూడా చాలా గర్వపడి ఎస్ మాకు బాబు గారు ఎన్డీఏ కూటమి మాట ఇచ్చింది, దాని ప్రకారంగా అమలు చేశారని ఒక్కొక్క మహిళా సోదరీమణిని కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ చాలామంది సెల్ఫీలు తీసుకుంటూ వారు ప్రయాణం చేస్తూ చాలా ఆనందం గడిపిన సందర్భాలు ఉన్నాయి. అదే సందర్భంలో ఈరోజు మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం అంతా కూడా అట్టడుగున్నా సరే ఆర్థిక ఇబ్బందులు కలిగించినప్పటికి కూడా విధ్వంసం గురైనప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు వారి అనుభవంతో వారి విజనరీతో వారి మంచి ఆలోచనతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలిస్తున్న విషయాన్ని కూడా గమనించుకోవాలి. మిత్రులారా, మొన్ననే మనం చూసాం ఎన్నికలు, కడపలో పులివెందుల ఎన్నికలు. ఎప్పుడు కూడా మా అడ్డ పులివెందుల మాది కానీ మా తాతది కానీ మా నాన్న కానీ మా జాగిరి అనుకున్న పులివెందుల ప్రజానీకం అదే అభివృద్ధిని చూసి అదే ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషిని చూసి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి అభ్యర్థి వైసీపీ అభ్యర్థులకి డిపాజిట్లు రాకుండా అద్భుతమైన గౌరవం ఇచ్చారు. ఆ గౌరవానికి ఈరోజు మనం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఒక శాసనసభ్యుడిగా, ఒక ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పరిపాలన చేసిన వ్యక్తి
ముఖ్యమంత్రికి పనిచేసిన వ్యక్తి స్వాతంత్ర సమర యోధుల రోజున మన ఆగస్టు 15 రోజున జెండా ఆవిష్కరణ చేసే కార్యక్రమానికి దూరంగా ఉన్న సందర్భాలు మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ విషయం అంటే దేశంలో కానీ విదేశాల్లో ఉన్న తెలుగువారు కానీ లేకపోతే భారతీయులు కానీ ప్రతి ఒక్కరు కూడా గర్వంగా ఆ రోజు మనం ఆగస్టు 15ని జెండా పండుగ మనం అద్భుతంగా చేసుకుంటాం, ఒక పండగ వాతావరణం చేసుకుంటాం. ఎందుకంటే ఈ విషయం చెప్తున్నానంటే చాలామందిని మీ గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు చూస్తున్నాం, వారు కొద్దిగా అనారోగ్యం గురైనా సరే వాళ్ళ మంచం మీద పడుకుని ఉన్నా సరే ఆ జెండా కనిపిస్తే సెల్యూట్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి దేశం పట్ల దేశభక్తిగా ఉన్న భారతీయుల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిన్న జెండా ఆవిష్కరణకు కానీ జెండా పండుగ కానీ ఆగస్టు 15 కార్యక్రమాలకు దూరంగా ఉండి భారతీయులు అవమానం చేసే విధంగా ఆయన వ్యవహరించారన్నది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మహిళలు సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సూపర్ 6 పథకాలను ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు అని అన్నారు మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత. సూపర్ 6 పథకంలో భాగంగా స్త్రీలకు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మహిళలను ఆర్థికంగా పరచడమే కాకుండా చంద్రబాబు యొక్క ఆలోచన అని తెలిపారు మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేయాలనేదే తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తిలో వాటా హక్కు కల్పించి మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఎంతో పెంచిన విషయం మా మహిళా సోదరీమణులకు అందరికీ కూడా తెలుసు. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా అనే విత్తనం వేసి ఒక మహావృక్షంలాగా తయారు చేసి ఆ డ్వాక్రా అనే మహావృక్షం కింద 1,00,00,000 మంది పైచిలకు మహిళలు ఈ రోజున హ్యాపీగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారంటే దాని యొక్క క్రెడిట్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఆ విధంగా మహిళలకి సాధికారత తీసుకురావటంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ప్రముఖ పాత్ర. అదేవిధంగా మరి గౌరవ యువ నాయకులు ఐటీ శాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క ఆలోచనలో నుంచి నా తెలుగు కుటుంబం అందులో నుంచి వచ్చిందే స్త్రీ శక్తి పథకం. ఈ స్త్రీ శక్తి పథకం మరి ఈ రోజున ఆగస్టు 15వ తారీఖున నిన్న రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ లోకేష్ బాబు గారు, గౌరవ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చాలా అట్టహాసంగా స్టార్ట్ అయిన విషయాన్ని కూడా ప్రజలందరికీ కూడా చూశారు, తెలియజేస్తున్నాం. తన కుమారుడిని కాలేజీలో చేర్పించేందుకు అమెరికా పర్యటనకు బయలుదేరారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. 15 రోజుల పాటు అమెరికా పర్యటనలో ఉండబోతున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తన చిన్న కుమారుడు ఆర్యను అమెరికాలోని ప్రముఖ కళాశాలలో గ్రాడ్యుయేషన్లో చేర్పించనున్నారు. ఈరోజు ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి అమెరికాకు ప్రయాణమయ్యారు. అమెరికా పర్యటన పూర్తి చేసుకుని వచ్చే నెల సెప్టెంబర్ 1న తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు కవిత. హుజూర్ నగర్ నియోజకవర్గంలో వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు 3 చోట్ల భూములను పరిశీలించారు నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం కరిడివారిపల్లిలో దళితుడు వికలాంగుడైన సుందరరాజాది టీకెటి భూమి పోలీసుల అండదండలతో వికలాంగుడి భూమిలో ఫెన్సింగ్ వేశారు. పలమనేరు హోంగార్డు వికలాంగుడి కుమార్తె వానికి మెడికల్ సీటు రానివ్వకుండా చేయడమే కాకుండా జైలుకు పంపుతానని బెదిరిస్తున్న ఎస్ఐ ప్రసాద్ మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మా ఉద్యోగానికి కానీ ఏమన్నా ఆటంకం వస్తే నా ఉద్యోగానికి ఆటంకం వస్తే నీ మెడికల్ సీట్ కాదు జైలు పంపిస్తా. ఏమనుకుంటాను? జైలు పంపిస్తా నేను సమాజం అనుకుంటాను.
ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ మరియు జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి అటల్ బిహారీ వాజ్పేయికి ఘనంగా నివాళులర్పించారు. భవన నిర్మాణ కార్మికుల సంఘం భారత కార్మిక సమైక్య సంఘాల మండల కార్యవర్గ ఆధ్వర్యంలో ఈ నెల 19న విజయవాడలో జరుగు మహాధర్నాకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఐఎఫ్టియు జిల్లా గౌరవ అధ్యక్షులు డిపి పోలయ్య ఐఎఫ్టియు జిల్లా కార్యాలయంలో సర్క్యులర్ 1214ను రద్దు చేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 19న విజయవాడలో జరుగు మహాధర్నాకు సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. భవన నిర్మాణ కార్మిక సంఘం భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కార్మికులకు సంక్షేమ పథకాలను తక్షణం అమలు చేయాలని, అనగా ప్రమాదంతో చనిపోయినటువంటి కార్మికులకు 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, సహజ మరణం జరిగినటువంటి కార్మికులకు 5 లక్షలు ఇవ్వాలని, మహిళా కార్మికులకు ప్రసూతి కింద 50,000 ఇవ్వాలని, అదేవిధంగా బీహార్ తరహాలో ఎల్కేజీ ఫీజు వరకు ఉచిత వైద్యంతో పాటు విద్యను అందించాలని తదితర డిమాండ్లతో ఆగస్టు 19వ తేదీన ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ వర్కర్స్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో, అదేవిధంగా భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర కమిటీ ఐఎఫ్టి ఆధ్వర్యంలో విజయవాడ సౌక్ దగ్గర మహాధర్నా కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఆ ధర్నా కార్యక్రమానికి జిల్లాలో నుండి అసంఘటిత రంగ కార్మికులు మొత్తం కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క మహాధర్నాన్ని జయప్రదం చేయాలని చెప్పని ఐఎఫ్టీగా మేము కార్మిక వర్గానికి కోరుతున్నాం. అలాగే రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అనేక పోరాటాలు బలిదానాలతో సాధించుకున్నటువంటి కార్మిక హక్కులన్నీ మొత్తం కూడా ఇవాళ బడా కార్పొరేట్ శక్తులకు సంపన్న వర్గాలకు అనుకూలంగా ఇవాళ 44 కార్మిక చట్టాలు ఉంటే ఆ 44 కార్మిక చట్టాలను మొత్తం కూడా రద్దు చేసి 4 కోట్ల తీసుకొని వచ్చి ఇవాళ కార్మికులు ప్రధానంగా సమ్మె చేసే హక్కు కానీ, సంఘం పెట్టిన హక్కు కానీ, సమాన పనికి సమాన వేతనాడు హక్కు కానీ ఇవన్నీ లేకుండా మొత్తం కూడా శ్రీకాకుళం నగర కార్మికులు సింధించి సాధించుకున్నటువంటి 8 గంటల పని దినాన్ని కూడా తూట్లో పొడిసి ఈనాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం 10-12 గంటల పని విధానాన్ని శరవేగంగా తీసుకుని వస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా అసంతరంగా కార్మికులు మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేయాలని చెప్పని ఇవాళ ఐఎఫ్టీగా మేము పిలుపునిస్తున్నాం. అదేవిధంగా ఇవాళ అధికారం ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మొత్తం కూడా ఈ దేశ సంపదను మొత్తం కొల్లగొట్టి కార్పొరేట్ శక్తులకు కారు చక్కుగా కట్టుబెడుతూ ఇవాళ ప్రభుత్వ సంస్థలు మొత్తం కూడా ఒకటిగా ఇవాళ మొత్తం కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఆర్టీసీ కానించి ఇవాళ మొత్తం రైల్వే కానించి మొత్తం అన్ని ఇవాళ మొత్తం కూడా ఉన్నటువంటి అన్ని కూడా ఇవాళ ప్రైవేట్ పరం చేసే పరిస్థితి ఇవాళ ఒక వైపున సరి వేగంగా తీసుకొస్తారు. దీనికి వ్యతిరేకంగా కార్మికులు కర్షకులు మొత్తం కూడా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పని ఇవాళ మేము కోరుకుంటాము. అదేవిధంగా మొత్తం కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక కర్షక వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాల్ని తిప్పుకొట్టే విధంగా ఇవాళ రేపు జరిగే ఆగస్టు 19 జరిగే మహాధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్మిక వర్గం మొత్తం కూడా తరలించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని కార్మిక వర్గానికి మేము పిలుపునిస్తూ
పిలుపునిస్తా ఉన్నాం. తిరుమలలో శ్రీహరి నిత్య కళ్యాణం వైభవోపేతంగా జరిగింది. స్వామి అమ్మవార్లకు వేద పండితుల శాస్త్రోక్తంగా కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్ల కళ్యాణం వీక్షించారు. ఆ యొక్క మంత్రోచ్చారణతో ఏ విధంగా అది శుద్ధీకరణ అవుతూ ఉన్నదో ఆ విధంగా మనం కూడా ఎంతో చక్కనైనటువంటి రాజసోపేతమైనటువంటి ఈ మనస్సు కూడా ఆ విధంగా సంప్రోక్షణ పద్ధతి ద్వారా సమంత్రపూర్వకంగా శుద్ధీకరణ కాబడి పరమాత్మకు వడ్డించడానికి గొప్ప దివ్యమైనటువంటి వస్తువుగా మారబడుతూ ఉన్నదన్నమాట. కాబట్టి అది మనకు విశేషంగా తెలియవస్తూ ఉన్నదన్నమాట. కాబట్టి స్వామివారు ఎప్పుడూ కూడా సకల జీవుల యందు కూడా ఎంతో దయామయుడై పరమ వాత్సల్యంతో బిడ్డలను ఏ విధంగా తండ్రి కాపాడుకుంటూ ఉంటాడో ఆ విధంగా లోక బాంధవుడైనటువంటి పరమాత్మ, లోక నాయకుడైనటువంటి శ్రీవారు అందరినీ కూడా బిడ్డల ఓలే భక్తులందరినీ కూడా స్వీకరిస్తూ ఉంటాడు, వారి వారి మన్నలన్నింటినీ కూడా. కనుక ప్రతి ఒక్కరి మన్ననలు కూడా స్వీకరిస్తూ తాము ఎంతో భరించేటటువంటి వాడై ఎన్నో అవకాశాలను కలిగిస్తూ ఉన్నాడు. ఆ అవకాశాలన్నింటినీ కూడా మనం దుర్వినియోగం చేసుకుంటున్నామా, సద్వినియోగం చేసుకుంటున్నామా, పరమాత్మ కోసం ఖర్చు చేస్తున్నామా అని ఆలోచించుకుంటూ ఉండాలన్నమాట. ఆ ప్రక్రియలో భాగంగానే ఈ కైంకర్యం మనకు ఎంతగానో ఉపయుక్తకరంగా ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. ఈనాటి కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణ అవతార ప్రజాపతిష్టాముఖం రాజాడమసృజత తంత్రయో వేళ అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం మధోరిమాగం సమేదవస్యత సౌభాగ్యమత్వే దత్వా జాధాస్తం విపరేతన శ్రియే జాత శ్రియ ఆనిర్యాయ శ్రియంబయో దర్దృభ్యో దాది శ్రీయంబసానామృతమాయన్ భవంతి సత్య సమిధాం శత్రోః. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణసముహూర్తోऽస్తి భవంతో మహాందో నందు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్తోమగం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం మధోరిమాగం సమేదపశ్యత సౌభాగ్యమత్వై దత్వా జాధాస్తం విపరేతన మేధినీ దేవీ వసుంధరా స్యాద్ వసుధా దేవీ వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం స్తోత్రం చక్షుర్మణః. భూదేవ్యై నమః. మాంగళ్యధారణసముహూర్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. సతి నీకు నమరే, అటువంటి సతి నీకు నమరే, నా
నాయకుడా అటువంటి సతి నీకు నమరే నాయకుడా తటుకన నీకే తగునయ్యా అటువంటి సతి నీకు నమరే నాయకుడా తటుకన నీకే తగునయ్యా అటువంటి సతి నీకు నమరే. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనీశ్వర స్వామి తైలాభిషేకం నిర్వహించారు. ధూపోజం ప్రాచమనీయం సమర్పయా మంగళ నీరాజనం దర్శ ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి న్యూస్.